హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉల్లిగడ్డల పులుసు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు ఇలా చిన్న చిన్నవి తీసుకోవాలి. చిన్న చిన్నవి తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చిన్నవి తీసుకోవాలి, పెద్దవి తీసుకోవద్దు. ఇలా చిన్నవి తీసుకుంటేనే మనం తినేటప్పుడు కూడా మంచిగా కోడిగుడ్ల టైపు మంచిగా ఉంటుంది. తర్వాత కొంచెం అంతా టమాటా పేస్ట్, మనం చింతపండు పోసుకున్నా కానీ కొద్దిగా అంతా టమాటా పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం అంతా చింతపండు పులుసు నేను ముందే తీసి పెట్టుకున్నా. తర్వాత మెంతులు, ఆవాల పొడి కొద్దిగంత, జీలకర్ర, ఆవాలు కొన్ని, పసుపు కొద్దిగంత, రుచికి తగినంత ఉప్పు, కొంచెం అంత కారం. దీనికి ఎంత సరిపోతుందో అంత కారము, ఒక కప్పు అయితే తీసుకున్నా సరిపోతుందని. తర్వాత కొన్ని మెంతులు. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా మందపాటి గిన్నె పెట్టుకోవాలి. మందపాటి గిన్నె అయితేనే పులుసు అనేది మంచిగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మెంతులు వేసుకుందాం. కొన్ని మెంతులు అనేది మంచిగా దూరంగా వేయాలి, లేకపోతే చేరుతుంది మంచిగా ఉండదు. కొంచెం మంట తక్కువ పెట్టుకొని మంచిగా దూరంగా వేయించుకోవాలి. లేకపోతే ఇవి మెంతులు వేయకపోతే అంత చేరుతుంది, పులుసు అన్నది బాగుండదు అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టమాటా పేస్ట్ వేసుకుందాము. ముందుగానే వేసుకోవాలి టమాటా పేస్ట్, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన వరకు ఉడకాలి కాబట్టి మనం ముందుగానే వేసుకోవాలి అన్నట్టు. ఇలా అన్ని మంచిగా ముందుగా వేసుకుంటే మంచిగా నూనెలు అనేది మంచిగా ఫ్రై అవుతాయి. ముందుగానే ఉప్పు వేసుకుందాం, రుచికి తగినంత ఉప్పు. మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఉప్పు. మనం ఎప్పుడైనా ఉప్పు ఒక్కటేసారి వేసుకోవద్దు. ఇసమైతే తినలేము, తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కానీ ఇసమైతే మనం ఏం చేయలేము. తర్వాత పసుపు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. కొంచెం అంతా కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకుందాం. ఎందుకంటే మంచిగా ఉడకాలి అన్నట్టు. ఇది మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది, చూసారా? మంచిగా నూనెలో మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిగడ్డలు వేసుకుందాం. నేను ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయలేదు, ఎందుకంటే ఉల్లిగడ్డలు ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయలేదు. ఇలానే కొంచెము టమాటా పేస్ట్ వేసి వేసిన అన్నట్టు. ఇది మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి మనము ఉల్లిగడ్డలు మంచిగా వేసుకున్నాం కదా, ఇవి మంచిగా ఉడికినాక ఇట్లా కొంచెం అంత నూనెలు ఉడికినాక ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. మనము ముందే పులుసు పోయద్దు. ఇవి మంచిగా ఉడికినాక పులుసు వద్దాం. ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా ఉడుకుతాయి. ఉడకనిద్దాం. ఇప్పుడు ఇవి మంచిగా ఉడుకుతున్నాయి, చూసారా? ఇలా ఉడకాలి. ఉడకగా ఒకసారి కలుపుకుందాము. అడగంటకుంటే చూసుకుంటే సరిపోతుంది. మంట తక్కువ పెట్టుకొని అందుకోవాలన్నమాట. ఇది తింటుంటే మంచిగా అనిపిస్తుంది, కూరలుగా మంచిగా వస్తుంటుంది. మనము పోసి వేయకుండా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పులుసు పోసుకుందాం. తీసి పెట్టుకుని పులుసు పోసుకుందాం. మనము పులుసు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, మనకు తక్కువ కావాలనుకుంటే తక్కువ పోసుకోవచ్చు. నేను ఒక గ్లాసు పోస్తున్నా, ఈ గ్లాసుతో పోస్తున్నా, సరిపోతుంది ఒక గ్లాసు. ఇది మరిగితే మళ్ళీ చిక్కగా అవుతుంది. ఇది కొంచెం మంచిగా మరగనిద్దాం, ఎందుకంటే పులుసు పోసినాం కదా, మంచిగా మరగాలి. ఒక 4-5 నిమిషాలు అయితే మరుగుతుంది. మంచిగా మరగనిద్దాం. చూసారా? ఇప్పుడు మనం సగం నూనెలనే ఉడికినాయి. మళ్ళీ మనం పులుసు పోసినాం కదా, మంచిగా పులుసు మంచిగా పట్టుకుంటుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మంచిగా ఉడకనిద్దాం. మంచిగా మరుగుతుంది, చూసారా? మనం ఇట్లా మరగబెట్టుకోవాలి. ఇది మంచిగా మరుగుతుంటేనే ఇట్లా మంచిగా ఉడికిపోతుంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకుందాం. ఈ కప్ అయితే సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు, నేనైతే ఇంతే వేస్తున్నా, సరిపోతుందని. ఇది మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకుందాం. ఇందులో వేసుకొని కలుపుకుందాం. మనము మసాలా పప్పు ఇది వేసుకోవాలి, కానీ ఇది మసాలా పప్పు కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇలా వేసుకోండి, బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం కారం వేసినాం కదా, కొద్దిసేపు మరగనిద్దాం. కారం వేసుకున్నాం కదా, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా గరం మసాలా పొడి వేసుకుందాం. కొద్దిగా వేసుకుందాము. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకుందాం. కొంచెం అంతా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటేనే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడుకుతుంటేనే మంచిగా పొరలు వచ్చేస్తున్నాయి, చూసారా? ఇలా మంచిగా పొరలుగా వచ్చేస్తున్నాయి. తినేటప్పుడు కూడా మనము మంచిగా ఇట్లా తీసుకుంటే తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉల్లిగడ్డల పులుసు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.